మాధురి గారు డబ్బు ఇచ్చి వచ్చారు బిగ్ బాస్ లో అంటున్నారు, ఏం చెప్తారు దాని గురించి? రాంగ్. ఆమెకు చాలా బయట కూడా చాలా పేరు ఉంది కదా, ఆమె ఫైర్ బ్రాండ్ అని, అందుకే తీసుకున్నారు. డబ్బుకు లొంగే సంస్థ కాదు కదా మన బిగ్ బాస్ అనేది. డబ్బు కోసం లొంగిపోతే అందరూ అక్కడ బిలియనర్స్ కొడుకులే ఉంటారు అక్కడ, కోటీశ్వరులు ఉంటారు. చిట్టి పికిల్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత గేమ్ చేంజ్ గా ఉంది కదా. ఆమె అందాల ఆరబోస్తుంది తీసుకొచ్చారు, బాగానే ఆరబోస్తుంది, బాగానే ఆడుతుంది. బాగుందంటారా? అంటే నా మీద చేస్తే నేను లాగు పెట్టి కొట్టేదాన్ని అని అలా స్టేట్మెంట్ ఇచ్చింది. అవును, అది కరెక్ట్ కదా. ఇప్పుడు లేడీస్ మీద అట్లా చేతులు వేయకూడదు కదా, కరెక్ట్ గానే స్టేట్మెంట్. అంటే ఫ్రెండ్లీగా ఉంటారు కదా బిగ్ బాస్ అంటే, జెండర్ ఏముంటుంది కదా. అంటే ఎక్కడ ప్రైవేట్ పార్ట్ లో వేసారేమో అని నాకు డౌట్. ప్రైవేట్ పార్ట్ లో ఇవ్వలేదు అని తనుజ వచ్చి ఇష్టం ఉండదండి చేతులు వేసుకోవడం. రీతి చౌదరిలో ఆమె అందరితో ఫ్రీగా ఉంటుంది, వాళ్ళిద్దరికి బాగుంటుంది, అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ రమ్య చిట్టి పికిల్స్ అంత ఫ్రీగా ఉండదు అనమాట. ఎవరైనా టచ్ చేయమనండి మాధురిని, చేయగలరు. ఎవరికైనా అంత డేరింగ్ ఉండదు, పడుతుంది. సో ఒక్కొక్కరు ఒక స్టైల్. ఎనీవే లేడీస్ టచ్ చేయడం ఓకే, ఎవరి జోన్ లో వాళ్ళు ఉన్నారు కదా, అంటే పక్కన వాళ్ళు చూసి టచ్ చేయాలన్నమాట. రీతి చౌదరికి ఎక్కడ వేసినా చెయ్యి ఓకే, ఆమెమందు తనుజ కదా అన్నది అలా. ఎవరైనా కానీ తనుజ కూడా, ఆమె కూడా ట్రెడిషనల్ గానే ఉంది కదా. తనుజ కూడా వాళ్ళకి ఇష్టమైతే పర్వాలేదు, లేకపోతే ఇట్లానే వైరల్ అవుతుంటాయి అన్నమాట వీడియోస్. నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ ఎవరు అవుతాను పలానా వాళ్ళు అవ్వాలని నేను అనుకోవడం. ఒక సంజనాన్ని బయటకు పంపించమని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆమెకు చిన్నపిల్లలు ఉన్నారు, వెయిట్ చేస్తారు మదర్ కోసం. కాబట్టి నేను ఆమె బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ స్ట్రాంగ్ అయినా 5 స్ట్రాంగ్ ఉన్నారు. ఎవరెవరు ఉంటారు? ఎమ్మాన్యుల్ నాకు నేను సపోర్ట్ చేస్తున్నాను, ఆయనకు బయట కూడా ఫ్రెండ్. అలాగే సుమన్ శెట్టి, రీమెన్ పవన్, అలాగే మన జవాన్ పవన్ కళ్యాణ్. లేడీస్ అయితే మాత్రం దుబాడ మాధురికి నేను సపోర్ట్ చేస్తాను. అంటే విలన్ పాత్ర పోషిస్తున్నారు అంటున్నారు కదా దుబాడ మాధురి. విలనే కదా, మనతో ఫేస్ టు ఫేస్ ఫైర్ బ్రాండ్. మనం గతంలో చూసాం, ఒక సీఎం జయలలిత గారు, ఒక మాయావతి గారు, మమతా బెనర్జీ గారు, విజయశాంతి, వీళ్ళందరూ ఫైర్ బ్రాండ్స్ కదా. ఆమె కూడా కోవకు చెందిన వ్యక్తి అనమాట. అంటే ప్రతిదీ గొడవ పెట్టుకోవాలని చూస్తుంది కదా, అంటే చిన్న వాటికి కూడా అక్కడ ఆమెకు నచ్చడం లేదు. ఇప్పుడు 12 గంటలతో బెడ్ మీద పడుకుని పోయినాక గొచ్చులు నచ్చడం లేదు. అది కట్ట. అంటే ఒక కప్పు కందిపప్పు ఇచ్చి మీరు సాంబార్ పెట్టండి, ఇది మధ్యాహ్నం 16 మంది తింటారు, నైట్ కూడా మళ్ళీ రావాలి 16 మంది కంటే బకెట్ వాటర్ పోస్తాను కదా. సో అట్లాంటి వాటి ఆమె క్వశ్చనింగ్ చేస్తుంది అంతే. జెన్యున్ గా ఉంది ఆమె. వీళ్ళందరూ డిమాండ్ పవన్ కూడా చాలా జెన్యున్ ఉన్నాడు. ఈ నేను చెప్పిన 5 పేర్లే చాలా జెన్యున్ ఉన్నారు. విన్నర్ ఎవరు అవుతారు అనుకున్నారు? ఇప్పుడు ఉన్న వాటిలో మహిళలు రావాలని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పటిదాకా మహిళలు రావలేదు, 9వ సీజన్ నడుస్తుంది. గతంలో శ్రీముఖి గారు ఫైనలిస్ట్ అయ్యారు, 2nd ప్లేస్ వచ్చింది, విన్నర్ కాలేదు. తర్వాత ఆమె కంటే ముందు గీతా మాధురి గారు సింగర్, ఆమె కూడా ఫైనలిస్ట్ అయ్యారు, విన్నర్ కాలేదు. సో ఎవరైనా మహిళలు రావాలని కోరుకుంటాను. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్నట్టు ఎవరైనా లేడీస్ కూడా ఇవ్వాలి కదండి ఛాన్స్. ఎప్పుడు జెంట్స్ ఏనా? అంటే ఆడితే ఇస్తారు కదా, ఆడకుంటే. గేమ్ చూసాను, శ్రీముఖి చూసా. అప్పుడు సింగర్ బాగా, గీతా మాధురి ఎంత బాగా ఆడింది. వాళ్ళిద్దరిలో విన్నర్ మన సింపుల్ గంజి బాగా ఆడాడు కదా, అందుకనే అతను విన్నర్ అయ్యాడు. నాకైతే మాత్రం శ్రీముఖి గేమే నచ్చింది అప్పట్లో. అంటే చిన్న డిఫరెన్సే కదా. ఆమెకు పాపతి బయట నుంచి ఓట్లు పడలేదు, కానీ గేమ్ పరంగా చూసుకుంటే ఆమె బాగా ఆడింది. అలా గీతా మాధురి కూడా చాలా చక్కగా ఆడింది. ఏంటో మరి విన్నర్ ఇవ్వడం లేదు, మరి చూడాలి. మరి సరే ఎవరైనా లేడీస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. లేడీస్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? ఎవరైనా కానీ తెలుగు వాళ్ళు, కన్నడిగస్. అదే మన తెలుగు వాళ్ళే. తనుజ ఉంది కదా, తనుజ ఉంది, రీతు చౌదరి ఉంది, తనుజ గౌడ. అలానే ఆమె ఒక్కతే కదా ఇప్పుడు టాప్ లో ఉంది. టాప్ లో ఎందుకు? టాప్ లో ఎప్పుడు ఎవరు ఉంటారో చెప్పలేము. ప్రెసెంట్ ఇప్పుడు 9 వీక్స్ ఉన్నాయి. 9 వీక్స్ లో అందరు తనుజ అంటున్నారు కదా. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కర్ణాటక ఓట్లన్నీ ఆమెకి పడుతున్నాయి. బెంగళూరు, మంగళూరు, మైసూరు, బళ్ళారి, హంపి, అన్ని ఊర్ల నుంచి ఆమెకే పడుతున్నాయి ఓట్లు. అందుకని అంటారా? ఓటింగ్ బట్టి. కానీ ఆమె అంత టాప్ లో లేదు. నేనైతే ఆమెకు సపోర్ట్ చేయను. ఉప్పల్ వాళ్ళు మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరు ముద్దమందరం అనే సీరియల్ యాక్ట్ చేస్తారు. ఆమె అందంకి ఫిదా అయిపోయినాడంట. ఎప్పుడు ఆమె గ్లామర్ కోసం చెప్తాడు. తెల్లగా ఉంటది, అసలు ఎక్కడ మచ్చ ఉండదు, ఆ హెయిర్, ఆ కళ్ళు, ఆ ముక్క అంటుంటాడు. మనకి కన్నడిగాస్ ఎంత చీప్ గా చూస్తారు. మన ఓజీ మూవీ రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ గారు పోస్టర్లు చింపేసి ఇక్కడ ఈ సినిమాలు ఆడనివ్వమని అంటున్నారు. మొన్న ఒక మినిస్టర్ ఎవడో, కన్నడ మినిస్టర్, ఐటీ మినిస్టర్, ఆయన అంటాడు తెలుగు వాళ్ళు మొత్తము కన్నడలో, కర్ణాటకలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కదా, బెంగళూరు, మంగళూరు, ఆ మొత్తం నిండిపోయినారు అంటున్నాడు ఆయన. అసలు మన ఇండస్ట్రీలో వాళ్ళు నిండిపోయారు.
సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, టీవీ ఇండస్ట్రీలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. జబర్దస్త్ యాంకర్లు వాళ్ళే, బిగ్ బాస్లో విన్నర్లు వాళ్ళే. నిఖిల్ గౌడే చూడండి లాస్ట్ టైం విన్నర్ అయ్యాడు. సినిమా ఇండస్ట్రీ చూసుకుంటే ఆ రోజుల్లో ఒక జమున, ఒక బి సరోజాదేవి, సీఎం జయలలిత, ఆ తర్వాత ఒక సౌందర్య, మాలాశ్రీ, ఒక ప్రేమ, ఒక అనుష్క శెట్టి, ఇప్పట్లో శ్రీలీల, ఎవరు మన పుష్ప హీరోయిన్ ఏం పేరు, రష్మిక మందాన, ఇంకా హీరోలు సుమన్ గారు, అర్జున్, ప్రకాష్ రాజు, ఉపేంద్ర, ఎంతమంది లేరు? వాళ్ళే నిండిపోయారు మన దగ్గర. మనం కాదు, రాంగ్గా మాట్లాడాడు.